విశ్వాసికి ఉండవలసిన లక్షణాలలో ఒక మంచి లక్షణం ఏందంటే లేఖనాలను పరిశోధించటం. ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అది అలాగే రాయబడి ఉందా? లేదా? అని పరిశీలించటం, పరిశోధించటం విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం. పౌలు, శీల బెరయ అనేటువంటి పట్టణంలో వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి వారు పౌలు, శీల అలా బోధించిన విషయాలు అలాగే ఉన్నాయా లేదా అని లేఖనాలను పరిశోధించినారంట. పౌలు గొప్ప దైవజనులు. శీల, పౌలు ఇద్దరు కూడా గొప్ప దైవజనులు. అలాంటి వారు బోధించినప్పుడే వాళ్ళు అలా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాల్ని పరిశీలిస్తున్నారంట, పరిశోధిస్తున్నారంట. మరి ఈ రోజుల్లో గలిబిలి ఉన్నటువంటి బోధలను ఎవరేది పడితే నమ్మడం కాదు, కానీ పరిశోధించి దేవుని వాక్యాన్ని పరిశీలించి అలా ఉందా లేదా, ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగినటువంటి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి విశ్వాసి నడవాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.